గోవా నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వెళ్తున్నప్పుడు గోవా కర్ణాటక సరిహద్దులో జరిగిందట ఇది. కంటైనర్లు లేవు, నెంబర్లు లేవు, ఆధారాలు లేవు. ఏమంటే కంటైనర్లు చిన్న చిన్న సూట్ కేసా పెట్టే, లేదంటే ఒక చిన్న వ్యాలెట్ అండి పాకెట్లో పెట్టి దాచుకెళ్ళిపోవడానికి. కంటైనర్లు లేవట, వాటికి నెంబర్లు లేవట, ఆధారాలు లేవట. కేసుపై కర్ణాటక మహారాష్ట్ర పోలీసుల భిన్న వాదనలు. ఒక్కసారి వార్త చూద్దాం. అందుకే ఇక్కడ కవర్ స్టోరీలో కూడా నోట్ల కట్టలు పెట్టారు బాగా. గుజరాత్ నుంచి మహారాష్ట్ర గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న 2 కంటైనర్లు కర్ణాటకలో దారి దోపిడీ గురయ్యాయని ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆ డబ్బు ఎవరో దోచేశారనే కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అలాంటి ఘటన జరిగినట్టు తమ దృష్టిలో లేదని కర్ణాటక చెబుతోంది. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర గోవా మీదుగా, మహారాష్ట్ర నుంచి కర్ణాటక గోవా వెళ్ళి మళ్ళీ గోవా మీద కర్ణాటక వస్తున్న తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్నా. ఇది ఇక్కడ అంటే ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే, గత 5 ఏళ్లలో 2019 నుంచి 24, 23 వరకు కూడా లిక్కర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద క్యూఆర్ కోడ్ లేదు, స్వైపింగ్ లేదు, స్కాన్ లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. పేదవాడి చెమటతో వచ్చిన రక్తపు మరకలు కానీ లేదా చెమట వాసనతో కూడిన క్యాష్ ఏమైనట్టు? ఎన్ని వేల కోట్లు? బయటకు దొరికింది 3,500 కోట్లే. కానీ ఇంకా